నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై జరిగే దాడులకు నిరసనగా మౌన దీక్ష. మాతృభాష పరిరక్షణ సమితి 20వ వార్షికోత్సవం. మాతృభాష తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్న సాహితీవేత్తలు. అల్ ముస్తాఅన్ ఖిద్మత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ నెల 30వ తేదీ సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి. రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాల ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక మరియు అన్ని రాజకీయ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఉదయం 10 గంటలకు ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై జరిగే దాడులకు నిరసనగా మౌన దీక్ష నిర్వహించడమైనది. భారత్ మరియు బంగ్లాదేశ్లలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు ఎదుర్కొంటున్న హింసాత్మక ఘటనలు, వేధింపులు మరియు మౌలిక మానవ హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో సమానత్వం మరియు వేగవంతమైన న్యాయ ప్రక్రియల అవసరం ఉండాలన్నారు. మైనార్టీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ పై జరిగిన దుర్మార్గాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా అఖ్లాక్ నుండి రామ్ నారాయణ బఘేల్ వరకు ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలు, దళితులు, బీసీలపై జరుగుతున్న ఏకపక్ష దాడులను నాయకులు తీవ్రంగా నిరసించారు. మానవ హక్కులు అందరికీ సమానంగా ఉండాలని, అన్యాయాలను ఎదుర్కోవడానికి మేము ఐక్యంగా నిలబడతామని తెలిపారు. శాంతిని కాపాడాలని, మత వైషమ్యాలను రూపుమాపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సామరస్యం మరియు న్యాయం కోసం ప్రజలను చైతన్యపరచాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షుడు అబులైస్, కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, జమాత్ ఇస్లాం హింద్ అబ్దుల్ సమ్మద్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడు పాస్టర్ జానేయ మన్యం, దైవ సహాయం సిపిఎం అధ్యక్షుడు రమేష్, పుల్ల నరసింహ, లక్ష్మణ్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, మురళీధర్, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, మసీద్ ఖాన్, కాంగ్రెస్ చింతల మోహన్ రావు, మస్తాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అన్సర్ బాషా, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కడియం సాంబశివుడు, లక్క భూషణం, బీసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, రెడ్డిపల్లె ఓబయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, దేవభక్తుడు, దళిత సంఘం వెజిటబుల్ మార్కెట్ అర్షద్, జకీవుల్లా, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు రాధా, బి శ్రీనివాసులు, న్యాయవాది హఫీజ్ హబీబుల్లా, మోహన్ బాబు, కాజా మొహిద్దీన్, ఎం ఆనందరావు, డి బాలకృష్ణ, ఎస్ఏ హుసేన్, అబ్రహాం, అబ్దుల్ సలాం, చంద్రపాల్, మాలి, వి రాముడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, సమాజ సేవకులు మద్దతు తెలిపారు. దీక్షకు విచ్చేసినటువంటి ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, అదే రీతిగా ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, పౌర సంఘాలు, మరి ఆయా కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మైనార్టీస్ అంటే అల్పసంఖ్యాక వర్గాలు. వారు ఏ దేశంలో ఉన్నా కానీ కొద్దిమందిగా ఉంటారు కనుక వారిని అల్పసంఖ్యాక వర్గాలుగా మైనార్టీస్ గా పిలువబడుతూ ఉన్నారు. భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇతర ఏ దేశంలో ఉన్నా కానీ వారు మైనార్టీస్ అయినప్పటికీ కూడాను ప్రభుత్వాలు అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఈ రోజున మనం చూస్తూ ఉంటే మరి ఎవరైతే మెజార్టీగా ఉన్నారో వారు అనుకుంటున్నారు దేశం మనది, ప్రభుత్వం మనది, అధికారం మనది, పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు సంబంధించిన మనుషులు కాబట్టి అని చెప్పి చట్టాన్ని వారు తమ చేతిలో తీసుకుంటూ ఉన్నారు. ఈ కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆయా రాష్ట్రాలలో మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరగడము. అంత మాత్రమే కాకుండా వారు వ్యాపార కొట్లకు వెళ్ళొద్దండి, వారిని మీరు ప్రోత్సహించద్దండి, ఇక్కడ ఉంటే మన మతం వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ఉంటే మనకు సంబంధించిన వ్యక్తులే ఉండాలని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మత ప్రేరేపణ
లేకపోతే ఒక హింసను చాలా మంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులపై మరియు బంగ్లాదేశ్ లో మరియు పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై మెజారిటీ వాదం జరిపే దాడులకు వ్యతిరేకంగా ఈ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ దీక్ష ద్వారా మేము భారత ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ఏషియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే మైనారిటీలు సురక్షితంగా ఉంటారో, ఏ దేశంలో అయితే మైనారిటీలు సురక్షితంగా ఉంటారో ఆ దేశం గొప్పగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మీ మెజారిటీ వాదం వల్ల మైనారిటీలు ఇబ్బంది పడుతూ మైనారిటీలు ప్రాణాలు కోల్పోతే అది ఆ దేశానికి చెడ్డ పేరు, ప్రపంచవ్యాప్తంగా మరి మచ్చ. ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు. కానీ మతమౌఢ్యంలో కొట్టుకుపోతున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు. మనకు కొంచెమన్నా మానవత్వం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బంగ్లాదేశ్ లో మన దీపుదాస్ అనే ఒక హిందూకి అందరూ మూకదాడి చేశారు. అది చాలా ఖండించవలసిన చర్య. అది ఒక మానవత్వానికే విద్రోహ చర్య. అదే విధంగా మన భారతదేశంలో ఎంతో మంది దీపుదాసులు, వారి పేరు అఖ్లాక్ కావచ్చు, మరొక పేరు కావచ్చు, కొన్ని వందల మందిని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు నడి రోడ్డు మీద మరి వాళ్ళ ఇళ్ళలో చొరబడి కొడుతున్నారే, అది కూడా మెజారిటీ వాదమే కదా. దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఖండించాలి. మరియు ఏదైతే బంగ్లాదేశ్ జరుగుతుందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాతృభాష పరిరక్షణ సమితి ప్రారంభించి 20 వసంతాలు పూర్తి కాబడిన సందర్భంగా నేడు నంద్యాల పట్టణంలోని శ్రీశైల స్కూల్ నందు మాతృభాష పరిరక్షణ సమితి సభ్యులు, సాహితీ స్రవంతి మరియు ఇతర సాహితీ సమితులు సంయుక్తంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందిరైతు సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాతృభాష పరిరక్షణ అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, తెలుగు భాష పండితులు అన్నం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ప్రసాద్, తెలుగు భాష వికాస ఉద్యమ కార్యదర్శి జగ్గర్లపూడి సీతారామకృష్ణ శర్మ, డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్, డాక్టర్ లక్ష్మయ్య, దేశం సులోచన, కల్కూర డాక్టర్ గెలివి సహదేవుడు, కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కావ్య సముద్ర మథనం గ్రంథం, పింగళ సువర్ణ సాహితీ వైభవం అనే కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాతృభాష పరిరక్షణ సమితి చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తులో తెలుగు భాష పరిరక్షణకు చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సాహితీవేత్తలను, కవులను, ముఖ్య అతిథులను ఘనంగా నిర్వాహకులు సన్మానించడం జరిగింది. భాషా పరిరక్షణ సమితి మరియు నంది రైతు సమాజం తరఫున ఈరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టింది. ఈ పుస్తక రచయిత వచ్చి జేఎస్ఆర్కే శర్మ గారు, ఈరోజు ముఖ్య అతిథిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు, కల్కూర గారు, తర్వాత దేశం సులోచన గారు, మేడం గారు వచ్చారు. ఈ పుస్తకానికి వచ్చి ఎంతో సహాయం చేశారు. ఆ పుస్తకాలు ఏమిటంటే రాయలసీమ కావ్య సముద్ర మథనం పాండ్రంగారావు గారి ద్వారా, తర్వాత పింగళ సూర్యన సాహితీ వైభవం లక్ష్మయ్య గారు, వారి దాతలు ఈ పుస్తకాన్ని ఇచ్చి అద్వితీయంగా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో జేఎస్ఆర్కే శర్మ గారు రచించారు. నందమైన పార్వతి గారు, చంద్రమౌళిని గారు కూడా వీటిని గురించి సమీక్ష చేశారు. అందరూ తెలుగు భాష అభివృద్ధికి వచ్చి ఎక్కువగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు. చాలా సంతోషమైన విషయం. ప్రత్యేకించి నంద్యాల మొదటి నుంచి సాహిత్య సాంస్కృతిక కేంద్రం, అందులోనూ సాహితీవేత్తలు ఉండే వాళ్ళే కాకుండా రైతు జనం, ఓ రైతు సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది శుభదాయకం. వాళ్ళందరికీ, వాళ్ళు కవి పండితులే కాక కృషి పండితులు కూడా ఇక్కడ ఉన్నారు. అది చాలా సుమధురమైన సమయంగా భావిస్తాను. మీ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మాతృభాష పరిరక్షణ సమితి వారు నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాం రావడం చాలా సంతోషంగా ఉంది.
ఇంతమంది మేధావుల మధ్య పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా ఆశ్చర్యకరంగా చాలా సంతోషంగా ఉంది. మన మాతృభాష కోసం మనము చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పుస్తకావిష్కరణ నంద్యాలలో జరగడం, నంద్యాల దాతలు దానికి సహాయం చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అందుకని నేను డాక్టర్ రవీంద్రనాథ్ గారిని, వారి సహచరులను, వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది నంద్యాలలో తప్పితే ఇంకా ఇంత గొప్పగా ఎక్కడ జరగడానికి వీల్లేదు. కాబట్టి నంద్యాలను నేను తర్వాత ప్రశంసిస్తాను. జై తెలుగు తల్లి. ఈరోజు నంద్యాల పట్టణంలో రాయల కావ్య సముద్ర మథనం అనేటువంటి ఒక గ్రంథము, అలాగే పింగళి సూరణ కవితా వైభవం అనేటువంటి మరొక గ్రంథము, 2 ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. మాతృభాషా పరిరక్షణ సమితి అలాగే నంది రైతుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. విశేషంగా తెలుగు భాషకు సేవ చేస్తున్నటువంటి మాతృభాషా పరిరక్షణ సమితి డాక్టర్ కాదర్బాది రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలోనూ చాలా అద్భుతమైనటువంటి రచనలు ఆవిష్కరణ జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. పింగళి సూరనార్యులు నంద్యాల పట్టణానికి సంబంధించిన కానాల ప్రాంతాల్లో నివసించిన వారని మనకు తెలుస్తోంది. వారు రచించినటువంటి కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, అలాగే ప్రభావతి ప్రద్యుమ్నం ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు. మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అని చాటుతూ 2 దశాబ్దాల క్రితం 2005వ సంవత్సరంలో డాక్టర్ దీవి ఐగిరివాచార్యులు గారి అధ్యక్షతన మాతృభాషా పరిరక్షణ సమితి ఏర్పాటు చేశాం. సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విద్యా సంస్థల్లో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా సాహిత్య కార్యక్రమాలు, అందులో పుస్తకావిష్కరణలు ఉన్నాయి, అష్టావధానాలు ఉన్నాయి, సాహితీ గోష్ఠులు ఉన్నాయి, చర్చా కార్యక్రమాలు ఉన్నాయి, కవి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ముఖ్యంగా కథల పోటీ, పద్య పఠన పోటీ, తెలుగు కవుల వేషాధారణ పోటీలు ఇవన్నీ నిర్వహించుకుంటూ తెలుగు సమాజాన్ని తెలుగు భాష పట్ల జాగృతి కల్పించి వాళ్ళ భాష పట్ల మమకారాన్ని ద్విగుణీకృతింపజేయడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీశైల పబ్లిక్ స్కూల్లో 2 దశాబ్ది ఉత్సవాలు 20 పేరుతో మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులన్నీ కూడా వాళ్ళ యొక్క ఆదాయ వనరుల కోసం మాతృభాషలన్నీ కూడా చంపే పరిస్థితి కనపడుతుంది. మాతృభాషలను హైజాక్ చేస్తున్నారు. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఒక మహా గొప్ప శాస్త్రవేత్త చెప్పాడు. ఈరోజు అవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన మాతృభాష తెలుగు భాష కూడా కనుమరుగే పరిస్థితి ఉంది యునెస్కో చెప్పింది. ఈ పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ సంస్థ, సాహిత్య సంస్థ, ఇంకా ఇతర సంస్థలన్నీ కూడా మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉండినటువంటి పరిస్థితి ఈరోజు మన దాంట్లో ఉంది. ఆ క్రమంలోనే అన్ని సాహిత్య సంస్థలను ఒక వేదిక చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈరోజు మాతృభాష పరిరక్షణ సమితి 20 సంవత్సరాలుగా చేసిన కృషిని ఈరోజు ఒక రూపేణ అందరికి విన్నవించడం కోసం అదే సందర్భంలో పుస్తకావిష్కరణలో పెట్టారు. ఏమైనా కూడా ఈరోజు మనమందరం కూడా కార్పొరేట్ శక్తి వాళ్ళ ఆదాయం కోసం ఎంత చేస్తాయి, కానీ మనం బతికించుకోవాలని దాంతో అందరూ ముందుకు పోవాలి. తెలుగు అనేటువంటిది ఈరోజు తెలుగు పరిరక్షించుకోకపోతే ఏమీ లేదు. ఇంగ్లీష్ అవసరమే, ఎవరు కాదనలే, ఇంగ్లీషే సర్వస్వం కాదు. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన అనేటువంటిది ఉంది, కానీ అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని స్వీకరించాలి. ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా కూడా, నిన్న మన ముఖ్యమంత్రి గారి ముందు ఒక ఆయన చెప్పాను, మాతృభాష చేయాలి, మాతృభాష చేయాలి, కానీ మాతృభాషకి ఎక్కడ ప్రాముఖ్యత లేదు. పై మాటలు కాకుండా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వాలే దీన్ని ముందు తీసుకోవాలి. ఫస్ట్గా ప్రజలందరి యొక్క దృష్టి మాతృభాష అనేటువంటిది. నంద్యాల పట్టణంలో అల్ ముస్తాఅన్ ఖిద్మత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో హిజామా థెరపీ ద్వారా కీళ్ల వ్యాధి, నడుము నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు సేవా కార్యక్రమాలను అందించడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించేందుకు దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. వైద్య శిబిరంలో 70 మందికి పైగా చికిత్సను పొందారు.
ముఖ్య అతిథులుగా జమాతే ఇమాముల సంఘం ఫౌండేషన్ హాఫీజ్ హాదీ మరియు ఎస్డిపిఐ నాయకులు ఏజాజ్ హుసేన్ పాల్గొన్నారు. ట్రస్ట్ చేసే సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు హఫీజ్ ఆజం, హఫీజ్ హుసేన్ మౌలానా, కాలికూర్ రెహమాన్, మౌలానా రఫీ, జమియత్ ఉలామా ఉపాధ్యక్షులు ముఫ్తీ గులాం ముస్తఫా మరియు ट्रस्ट सभ्युलु पाल्गొన్నారు. अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, ए अल्लाह आइंदा के गुनाहों से हिफाजत फरमा, अल्लाह नेक बना दे, तक़वे वाले बना दे, इखलास वाले बना दे, अखलाक वाले बना दे, तेरे मर्ज़ियात पर होगा हुआ। आज अल-मुस्तान ट्रस्ट की जानिब से हिजामा का प्रोग्राम रखा गया है। ये हमारे लिए और शहर नंदियाल वालों के लिए बहुत बड़ी खुशखबरी की बात है। और पिछली मरतबा भी हज़रत मौलाना मुफ्ती खलील अहमद मरहूम रहमहुल्लाह के निगरानी में रखा गया था। इस मरतबा हमने हिम्मत करके और दुआएं करके मेहनतें करके इस प्रोग्राम को रखे हैं। अल्लाह का लाख लाख शुक्र है कि अल्लाह ताला ने हम सब को अल-मुस्तान ट्रस्ट के ज़रिए से हिजामा का अमल शुरू करने का मौका दिया। हिजामा ये अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जब मेराज के लिए सफ़र कर रहे थे तो हर आसमान पर फरिश्तों ने कहा कि अलैका बिल हिजामा, अल्लाह के नबी हिजामा ज़रूर कराइए। तो माशाअल्लाह अल-मुस्तान ट्रस्ट ने कदम आगे बढ़ाकर हिजामा का अमल शुरू किया है। अल्लाह तबारक व तआला इस अमल को हमारे कबूल फरमाए। आज अल-मुस्तान खिदमत के जानिब से हिजामा का प्रोग्राम रखा गया है। ये अल-मुस्तान हाफिज़ के पास ये खिदमत करने का अल्लाह ताला ने हमें मौका दिया। ये अल-मुस्तान की तरफ से ये हिजामा का मतलब ये है हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है। और जिसे भी एक हिजामा के जानिब से एक बार हिजामा कराएंगे तो 70 बीमारियां दूर होंगी। मैं अल-मुस्तान से जुड़े हुए देखते हुए लोगों से अल्लाह के फजल करम से आज बहुत से लोग हमारे अल-मुस्तान खिदमत के जानिब से बहुत लोग फ़ायदा उठाए हैं। अल्हम्दुलिल्लाह आज अल-मुस्तान खिदमत ट्रस्ट की तरफ से जो है एक प्रोग्राम रखा गया है, हिजामा प्रोग्राम। ये जो है सुन्नत रसूल है और इससे कराने से बहुत बड़े फ़ायदे हैं। इसीलिए जो है हम तमाम हजरात मिलकर हमारे हज़रत मौलाना खलील अहमद साहब दामत बरकातुहुम रहमतुल्लाहि अलैह के जो है नक्शे कदम पर चलते हुआ इस ट्रस्ट को जो है हमने वजूद में लाया है। ये पहले से खिदमत जो है हज़रत के साथ हमारे 20 साल से चल रहे थे, लेकिन उसे जो है एक उन्वान बनाकर एक जो है हाफिज़ के जैसा हमने जिसे अमल में लाया है। अल्हम्दुलिल्लाह सब हजरात से गुजारिश करते हैं कि आप सब हमारा साथ दें, कि जो है वक़्त के एतबार से हो, माली एतबार से हो। अल-मुस्तान ट्रस्ट ఆధ్వర్యంలో నంద్యాలలో హిజామా థెరపీ నిర్వహించడం జరిగింది। ఈ హిజామా థెరపీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి యొక్క సున్నతు మరియు మెడికల్లీ కూడా ఎన్నో వ్యాధులకు మరియు దీర్ఘకాల వ్యాధులైన కీళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి ఇటువంటి వ్యాధులకు ఇది చికిత్సగా ఉపయోగపడుతున్నది కూడా తెలిసింది। దీని ద్వారా ఈ ట్రస్ట్ ముస్తాన్ ట్రస్ట్ ద్వారా దాదాపు ఈరోజు 50 నుండి 70 మంది వరకు ఈ హిజామా థెరపీని ఉచితంగా అందించి నంద్యాల పట్టణ ప్రజలకు ఇవ్వడం జరిగింది। ఈ ముస్తాన్ ట్రస్ట్ మనం ఇంతకుముందు కూడా చూసాము, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పేదలకు సరుకులు పంపిణీ చేయడము, నిత్యావసర సరుకులు పంపిణీ నుంచి మరియు చలికు దుప్పట్లు పంచడము, అదేవిధంగా ఎవరైనా వైద్య సహాయం కొరకు వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, మరియు మెడికల్ అవసరం ఉంటే వాళ్ళకు వాళ్ళ యొక్క మెడికల్కి అవసరాలను తీర్చడము, ఈ విధంగా సొసైటీలో ఒక బాధ్యతగా తమకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలి। దాని ద్వారా ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి వారికి ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో అల్-ముస్తాన్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది। ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు నంద్యాల పట్టణం టెక్కెలోని పుల్లారెడ్డి భవన్లో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సానంరెడ్డి సుహాసిని రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి, రాయలసీమ కన్వీనర్ పాటిల్ రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, బిక్కా నరసింహారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలోని వివిధ జిల్లాల కార్యవర్గ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సాధించిన విజయాలను, రాబోవు కాలంలో రెడ్డి కులస్తుల అభివృద్ధి సంక్షేమం, ప్రభుత్వం నుండి సాధించే పలు పథకాలు, కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలను ఈ సందర్భంగా రెడ్డి సంఘం నేతలు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు भाई कुछ जिनकी भाई सर చూడాలి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ రోజున నంద్యాలలోని జి పుల్లారెడ్డి భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ల యొక్క హక్కుల కోసం, ఐక్యత కోసం దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పనిచేస్తుంది. ఈ సందర్భంగా రూపాయలు సాధించాము. అదేవిధంగా ప్రజాకవి యోగి వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించేలా కూడా చేశాము. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా రెడ్ల పట్ల ఇదే సానుకూలత ప్రదర్శించి ఎక్కడా రెడ్లకు ఇబ్బంది పెట్టుకోకుండా రెడ్ల సంక్షేమం కోసం వెంటనే రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రెడ్ల ఏదైతే 70 లక్షల పైచిలకు రెడ్లు ఉన్నారో వారిలోని పేదలకు, మధ్యతరగతి రెడ్లకు ఆర్థికంగా సపోర్టుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రజాకవి యోగి వేమన గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. మరియు రెడ్డి కార్పొరేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి 2000 కోట్ల నిధులు విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్తో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఇప్పటికే కలెక్టర్లకు, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేశాము. ఆ తర్వాత భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం సిద్ధంగా ఉంది. ఈరోజు నంద్యాల టెక్కెలోని పుల్లారెడ్డి భవన్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడానికి ఇనాగ్రేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధులకు అపూర్వ ఘన స్వాగతం పలుకుతూ, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో ఉన్న కార్యకర్తలు రెడ్డి కులస్తుల సంక్షేమం కోరి వారి యొక్క హక్కులకై ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ పోరాటాలు చేస్తూ ప్రతినిత్యము మన రెడ్ల యొక్క హక్కులను, వారి యొక్క బాగోగులను చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసం సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉదయం 6 గంటల నుండి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని, స్వామివారికి ఉదయం నుండి విశేష అలంకరణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఈ నెల 30వ తేదీ అంటే మంగళవారం రోజు ఉన్నది కనుక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి విశేష అలంకారంతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రమైన రోజున వచ్చి ఆ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ముఖ్య గమనిక, దాతలకు మాత్రం ఉదయం 5 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం అనేది దాతలు ఉదయం 5 గంటలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రాంగణంలో సకల దేవతల నిలయం, అందులో భాగంగా ముఖ్యమైనది వేల సంఖ్యలో భక్తులు వచ్చేది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన నాడు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులు వచ్చిన నుంచి మళ్ళీ ప్రసాద వితరణ అయిపోయి వెళ్ళిపోయినంత వరకు ఒక బ్యారికేడ్ వ్యవస్థలో ఒక క్యూ లైన్ వ్యవస్థ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదిగాక మన స్వామి అలంకార ప్రియుడు, శ్రీనివాసుడు అంటేనే అలంకార ప్రియుడు. ఈ అలంకార ప్రియుడు దాని యొక్క భాగంగా ఈ సంవత్సరం నూతనంగా ముత్యాల కవచాలతో మీకు దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామి మౌక్తిక వెంకటేశునిగా అనుగ్రహించబోతున్నారు. మామూలుగా ఏకాదశిలలో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వారికి పాపహరి పరిహారం మరియు మోక్షప్రదమని ఆచార్యవర్యుల యొక్క వాచ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసం నేను అని చెప్పినప్పుడు ఆ మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకందరికీ తెలుసు. ఈ మాసం అనగా 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ధనుర్మాసం మొదలవుతుంది. అదేవిధంగా ధనుర్మాసము నుంచి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ నెల రోజులు మనకు ధనుర్మాసముగా పిలువబడుతుంది. మకర రాశిలోకి ప్రవేశించే వరకు దీన్ని మకర సంక్రమణ అంటారు. ఈ మకర సంక్రమణ అనగా 14వ తారీఖు తర్వాత మనకు మకర సంక్రాంతి కూడా పండగ వచ్చును. కాబట్టి భక్త మహాశయులకు తెలియజేయమనగా ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా నిత్యం ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకము, గంధాభిషేకము మొదలగు కార్యక్రమములు, తర్వాత స్వామివారికి విశేష అలంకరణ, తదనంతరం ప్రసాద వితరణ, అదేవిధంగా సాయంత్రం సుదర్శన హోమము, అదేవిధంగా నిత్యం సాయంత్రం 7 గంటలకు డాక్టర్ దివి హైగ్రీవ గారి చేర్చే ప్రవచనాలు మొదలుగా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. నంద్యాల పట్టణం రోజాకుంటాలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యవర్గ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ అర్ధరాత్రి నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకం నిర్వహించి 30వ తేదీ ఉదయం 5:30 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. రోజాగుంట దేవస్థానం నుంచి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు 29/12/25 సోమవారం నాడు అర్ధరాత్రి స్వామికి 108 టెంకాయలతో అభిషేకము మరియు పంచామృత అభిషేకము కలదు. మరియు 30వ తేదీ ఉదయం 5:30 నుంచి పురజనులకు భక్తులకు వెంకటేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణతో దర్శనం కలదు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు వచ్చి హాజరై దేవుని దర్శించుకొని మేమిచ్చే తీర్థ ప్రసాదం తీసుకొని పోవచ్చినది. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఉత్తర 5:30కు
ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం కలదు. మా రోజాకుంట దేవస్థానంలో ఈ సంవత్సరము రాత్రి 11 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మొదలవుతాయి. మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో రాత్రి 108 పచ్చి టెంకాయలతో ప్రతి ఒక్కరికి ఇస్తాము ఒక టెంకాయ. వచ్చిన వాళ్ళకందరికీ స్వామికి అభిషేకం జరిగిన తర్వాత విశేష అలంకారము, అలాగే ఉత్తర ద్వార దర్శనము అన్నీ ఉంటాయి. ఉత్తర ద్వార దర్శనం రోజాకుంట దేవస్థానంలో విశేషంగా ఉంటుంది. అందరూ తప్పక పాల్గొని మేమిచ్చే తీర్థప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై జరిగే దాడులకు నిరసనగా మౌన దీక్ష. మాతృభాష పరిరక్షణ సమితి 20వ వార్షికోత్సవం. మాతృభాష తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్న సాహితీవేత్తలు. అల్ ముస్తాన్ ఖిద్మత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం, నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ నెల 30వ తేదీ సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి. రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.